దక్షిణ కొరియాలో ఒక సేవకుడు సేవ చేస్తూ ఉన్నాడనమాట. సేవ చేస్తూ ఉంటే అతన్ని ఒక 40 మంది నాస్తికులు వచ్చి బెదిరించారు. ఊరు బయటికి తీసుకువెళ్ళి, నువ్వు గనక యేసు ప్రభు గురించి ఇంకోసారి ప్రకటిస్తే నిన్ను నీ కుటుంబాన్ని సజీవంగా సమాధి చేస్తాం, జాగ్రత్త అని బెదిరించారు. అయినా కానీ పాస్టర్ గారు ఊరుకోకుండా దక్షిణ కొరియాలో పని చేస్తానే ఉన్నాడు, దేవుని సేవను చేస్తూ ఉన్నాడు, సువార్తను ప్రకటిస్తానే ఉన్నాడు. ఇంకా వాళ్ళు డిసైడ్ అయిపోయారు, 40 మంది నాస్తికులు, ఈ పాస్టర్ మన మాట వీడిని చంపేయడం బెటర్ అని వీళ్ళ కోసం గొయ్యి తీసి సజీవ సమాధిగా వీళ్ళని చేయడానికి వీళ్ళని ఆ గోతులో పెట్టి మట్టి వేస్తా ఉంటే, ఇప్పుడైనా చెప్పు, ఇప్పుడైనా ఆపేస్తాను, ఇంకా చెయ్యను దేవుని సువార్త అని చెప్పు, నువ్వు బ్రతికిపోతావు, నీ పిల్లలు బ్రతికిపోతారు అంటే ఆ పాస్టర్ గారు ఆ చిన్న బిడ్డల మీద పడే మట్టిని చూసి వాళ్ళు ఇంకా మట్టిలో మునిగిపోతా ఉంటే కొంచెం చలించాడు. సరే చెప్దాం అనుకున్నాడు. కానీ తన భార్య ఏం కాదండి, మనం కొన్ని గంటల్లో కొన్ని నిమిషాల్లో దేవుని రాజ్యంలో ఉండబోతున్నాం అనగానే ఆ పాస్టర్ గారు ఇంకా ధైర్యం వచ్చి, నేను బ్రతికుంటే దేవుని సేవ చేస్తాను, స్వార్థ సేవ చేస్తాను అని చెప్తే సజీవంగా కుటుంబాన్ని మొత్తాన్ని ఆ నాస్తికులు 40 మంది నాస్తికులు సజీవ సమాధి చేసేసారంట. చేసేస్తే ఈ దక్షిణ కొరియాలో ఉన్న సేవకులందరూ, విశ్వాసులందరూ ఎందుకు దేవుడు కాపాడలేదు వాళ్ళని అని ఇట్లానే మాట్లాడుకుంటా ఉన్నారంట. చాలామంది నిరుత్సాహంలోకి వెళ్ళిపోయారంట. అయితే కొన్ని సంవత్సరాల తర్వాత జరిగింది ఏంటంటే, ఆ దక్షిణ కొరియాలో ఒక పెద్ద సేవకుడు లేచాడు. ఆయన ఎవరో కాదు, పాల్ యాంగిచో గారు. తర్వాత దక్షిణ కొరియాలో బలమైన సేవ చేసినట్టు ప్రపంచంలోనే అతిపెద్ద సంఘంగా పాల్ యాంగిచో గారి సంఘం ఉంది. యోహాను సువార్త 12వ అధ్యాయం 24వ వచనంలో యేసు ప్రభు ఏం చెప్తున్నాడంటే, గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల అది విస్తారంగా ఫలించుననే మాట యేసు ప్రభు చెప్తున్నట్టు మనం చూస్తాం. ఈరోజు క్రైస్తవ్యం మీద ఎంత దాడి జరిగితే అంతగా విస్తరించబోతుంది క్రైస్తవ్యం. ఈరోజు ఎన్ని శ్రమలు క్రైస్తవ్యానికి వస్తే దేవుడే అనుమతిస్తున్నాడు. ఎందుకంటే ఇంకా అనేక మందిని దేవుడు రక్షించబోతున్నాడు కాబట్టి. దేవుడు అందుకే శ్రమలు, కష్టాలు ఇవి అనుమతిస్తూ ఉన్నాడు. ఒకవేళ నువ్వు సేవకుడుగా ఈ వీడియో చూస్తున్నావా, నేను సేవ చేస్తుంటే ఎందుకు నాకు ఇన్ని ఆటంకాలు, ఎందుకు నా మీదకి ఇంతమంది వస్తున్నారు అంటే, నీ ద్వారా దేవుడు బలమైన సేవను జరిగించబోతా ఉన్నాడు. నిన్ను వాడుకొని ఇంకా అనేక మంది రక్షించబోతా ఉన్నాడు.